జాడ్యం హ్రీమతి గణ్యతే వ్రతశుచౌ దంభ శుచికౌతనం సూరే నిర్గుణత మునౌ విమతిత దైన్యం ప్రియాలాపిని తేజస్విన్యవలిప్తత ముఖరత వక్తవ్యశక్తిస్థిరే తత్కో నామ గుణో భవిత్ సుగుణినాం యో దుర్జనైర్నాంకిత. అంటే మంచి వాళ్ళలో ఉండేటటువంటి మంచి లక్షణాలు ఇవి ఏవి కూడా దుర్జనులకి అంటే చెడ్డవాళ్ళకి అవి నచ్చవు. వాటిల్ని వీళ్ళు ఆ మంచి వాళ్ళలో ఉండేటటువంటి మంచి లక్షణాలన్నీ కూడా వీళ్ళు అవలక్షణాల కింద పరిగణించి అందరికీ కూడా అలా చెప్తూ ఉంటారు. ఎలాగంటే త్యాజ్యం ప్రేమతి గణ్యతే, నెమ్మది స్వభావాలు ఉంటారు కదా కొంతమంది మొహమాటస్తులు, అలాంటి వాళ్ళని వీళ్ళు మందబుద్ధులు అంటూ ఉంటారు. బెల్లం కొట్టిందా ఇలాగ అలా ఉంటావు ఏంటిరా, లేకపోతే ఇంకోలాగా వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు. వ్రతశుచౌ దంభః, కొంతమందికి కొన్ని నియమాలు ఉంటాయి. మేము ఉల్లిపాయ తింటామంటారు, లేదంటే మడిగట్టుకుని కానీ ఫోన్ చేయమంటారు, లేకపోతే ఈవేళ ఒక్క పొద్దు అంటారు. అలాంటి వాళ్ళందరినీ బడాయి కింద పరిగణిస్తూ ఉంటారు. అయ్యో ఈవేళ వీడికి ఉల్లిపాయ తిన్నట్లా ఉంది, ఈవేళ ఏకాదశి ఉపవాసమేమో లేకపోతే ఇంకొకటేమో. వాళ్ళ లక్షణాలని మెచ్చుకోకుండా ఏం చేస్తారు, దాన్ని బడాయి కింద పరిగణిస్తూ ఉంటారు. తర్వాత శుచౌకైతనం, కొంతమంది చాలా శుభ్రంగా ఉంటారు, వాళ్ళని కపటత్వం అంటారు దాన్ని వీళ్ళు. అంతేగాని వాడు శుభ్రంగా ఉంటాడు, ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెడతాడు, ఇలాగ మెచ్చుకోరు, వాళ్ళని కపటత్వం కింద పరిగణిస్తారు దాన్ని. సూర్యే నిర్ఘృణత, పరాక్రమవంతులు ఉంటారు కదా, వాళ్ళని దయ్యలేని వాళ్ళ కింద జమ కడతారు. ఓ నలుగురు కూర్చుని రాత్రి ఆ దొంగను మళ్ళా బలే పట్టుకున్నాడు రా మనవాడు అంటే, వీడు ఎంత బలవంతుడైతే మాత్రం ఆ దొంగని అలా కొట్టాలా, తప్పు కదా అది అని అలాగే ఏదో వ్యతిరేకంగానే మాట్లాడదట. అవును ఆ దొంగని పిల్లల్ని ఎత్తుకుపోతున్నాడు, వాడిని పట్టుకోవడం మంచి పని చేశాడు, ఎప్పుడూ కూడా అండవు. వాణ్ణి నిర్దయుడి కిందే పరిగణిస్తాడు. ఆ విధంగానే అందరికీ చెప్తూ ఉంటాడు. తేజస్విన్యావలిప్తత మునౌ విమతిత, మునుల్ని మతిలేని వాళ్ళ కింద, వాళ్ళ పద్ధతులన్నీ కూడా మతిలేని వాళ్ళ కిందే వాళ్ళని పరిగణిస్తారు. తేజస్విన్యవలిప్తత ముఖరత వక్తవ్య శక్తి స్థిరే, అంటే మంచి తేజస్సు లేదంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళని గర్విష్ఠుల కింద పరిగణించబడతారు. గర్విష్ఠుని అని వీళ్ళు అనుకుంటారు, వాడికి ఎంత గర్వమో అని. అలాగే వక్తవ్య శక్తి ముఖరత వక్తవ్య శక్తి స్థిరే, ఏ విషయాన్నైనా సరే అవలేలగా దాని గురించి కూలంకషంగా మాట్లాడే వక్తల్ని వీళ్ళు వాచాలకుడు లేకపోతే ఎక్కువ వాగేవాడి కింద జమకాడతారు తప్ప ఎంత బాగా చెప్పాడో. తాజ్మహల్ దాని గురించి పూర్తిగా చెప్తాడు, లేకపోతే ఇంకొకటి, లేకపోతే గుడి, అన్నీ కూడా చక్కగా దేశం గురించి ఏదైనా సరే దాని గురించి ఏదైనా అంటే చాలు దాని గురించి చక్కగా వాళ్ళు చెప్తారు. దాన్ని వీళ్ళు ఏదైనా ఒక చిన్నగా అడిగితే అంత సుత్తు కొడతావు ఎందుకురా బాబు అని వీళ్ళు వాళ్ళని అవహేళన చేస్తారు. ఈ యొక్క దుర్మార్గులు మంచి వాళ్ళలో ఉండేటటువంటి మంచి లక్షణాలని ఒప్పుకోలేక అసూయతోటి వాళ్ళని ఎప్పుడూ ఈ విధంగానే ఆ లక్షణాలని వీళ్ళు వీళ్ళదైన శైలిలో తీసుకుని వాళ్ళని విమర్శిస్తూ ఉంటారన్నమాట. ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం ఇది.